బైబిల్ ప్రకారం దేవదూతలనేవారు దేవుని సేవకులు. వారు ఆత్మీయమైన స్వరూపాన్ని కలిగి ఉంటారు. శరీరరహితంగా ఉండే ఆత్మలుగా, దేవుని ఆజ్ఞలను అమలు చేసే వ్యక్తులుగా ఉంటారు. వారు మానవుల కంటే శక్తివంతమైన వారు, కానీ దేవుని కింద ఉండే ప్రాణులు. బైబిల్ స్పష్టంగా మొత్తం సంఖ్యను చెప్పకపోయినా వారు లక్షల కొద్దీ ఉన్నారని సూచిస్తుంది. ప్రకటన గ్రంథము 5:11లో వారి గురించిన ప్రస్తావన ఉంది. ప్రసిద్ధమైన దేవదూతలు మరియు వారి విధులు. గాబ్రియేల్ దేవుని సందేశాలను తెలియచెప్పటం. ప్రసిద్ధ సందర్భం మరియకు యేసు జననాన్ని తెలియచెప్పిన దేవదూత. మిఖాయిల్ పని యోధ దేవదూత, సైతానుతో యుద్ధం చేయడం, దేవుని జనులను రక్షించడం. ప్రకటన 12:7. మైఖేల్ మరియు అతని దేవదూతలు డ్రాగన్తో యుద్ధం చేశారు. లూసిఫర్ మొదట దేవదూతగా ఉన్నాడు, కానీ గర్వం వలన పాపంలో పడిపోయి సైతానుగా మారాడు. యెషయా 14:12. ఇతర రకాల దేవదూతలు. కెరూబులు దేవుని పవిత్రతను ప్రతిబింబించే దేవదూతలు. ఆదికాండం 3:24. ఏదెను తోటను కాపాడిన కెరూబులు. సెరాపులు ఆరాధనలో నిమగ్నమయ్యే దేవదూతలు. యెషయా 6:2. వారికి 6 రెక్కలు ఉండే సెరాపులు. బైబిల్ వెలుపల, ముఖ్యంగా యూదా సాంప్రదాయ గ్రంథాలలో అనగా అపోక్రిఫా లేదా ఎనోక్ పుస్తకంలో మరికొన్ని దేవదూతల పేర్లు మరియు వారి విధులు ప్రస్తావించబడ్డాయి. ఈ పేర్లు బైబిల్ అధికారిక గ్రంథాల్లో లేకపోయినా క్రైస్తవ సాంప్రదాయంలో వాటికి ప్రాముఖ్యత ఉంది. రఫాయిల్ ఆరోగ్యదాత దేవదూత, మానవులకు స్వస్థత కలిగించటం. తోబీతు పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉంది. రఫాయేలు తోబియాను కుమారుని ప్రయాణంలో సహాయపడతాడు మరియు అతని తండ్రికి దృష్టిని తిరిగిస్తాడు. అర్థం దేవుడు స్వస్థపరిచాడు. ఊరియేలు జ్ఞానాన్ని కలిగించే దేవదూత, దేవుని వెలుగు చూపేవాడు. ప్రస్తావన ఏనోకు గ్రంథం, ఇతర అపోక్రిఫా గ్రంథాలు. అర్థం దేవుని వెలుగు. ప్రపంచ చివరి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో దేవునికి సహాయం చేస్తాడు. రగుయేలు దేవుని న్యాయం మరియు సమతుల్యతను నిలుపుకోవడం. ఏనోకు గ్రంథం ప్రకారం. పేరు అర్థం దేవుని స్నేహితుడు. రెమియేలు పని మరణించిన నీతిమంతుల ఆత్మలను పర్యవేక్షించడం. ఏనోక్ గ్రంథం. పేరు అర్థం దేవుని దయ. సరాకియేల్ దేవుని తీర్పును తీసుకువెళ్లే దేవదూత. ఏనోక్ గ్రంథం. పేరు అర్థం దేవుని ఆజ్ఞలు పాటించడం. గమనిక గబ్రియేలు మరియు మైఖేల్ మాత్రమే బైబిల్లో నేరుగా పేరులో ప్రస్తావించబడ్డ దేవదూతలు. మిగతా పేర్లు అపోక్రిఫా, ఎనోక్ వంటి గ్రంథాల్లో ఉన్నాయి. వీటిని కొన్ని క్రైస్తవ విభాగాలు మాత్రమే అధికారికంగా భావిస్తాయి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మరి కలుసుకుందాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.